అదేవిధంగా కొన్ని పార్క్ స్థలాలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయితే మనం ఒక పెద్ద గణపతిని మనం ప్రవేశపెట్టి అంటే మనం కొలువు తీర్చుకొని పెద్దవాళ్ళందరినీ పిలిచి మన కాలనీ పరిస్థితులను చూపించి రేపొద్దున మనం అభివృద్ధికి వాళ్ళ సహకారం కోరితే బాగుంటుందన్న ఆలోచనతో మనం ఈసారి పెద్ద గణపతిని మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి మన కాలనీ కమిటీ కావచ్చు, అదేవిధంగా ఆలయ కమిటీ కావచ్చు, అదేవిధంగా మన కాలనీలోని కాలనీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కొంతమంది దాతలు, కొంతమంది మిత్రులు ఉన్నారు. అంతే మన కమిటీ వాళ్ళకి తెలిసిన వారు కావచ్చు, మిగతా మిత్రులందరూ కూడా సహకారంతో ఇంత పెద్ద గణపతిని మనం ఇక్కడ కొలువు తీర్చుకోవడం జరిగింది. అయితే ముందుగానే మనం ఈ భారీ గణపతిని మనం ఇక్కడ కొలువు తీసుకోవడానికి పూజాది కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా పూజలో కూర్చునే వారు దంపతులు ఎవరైతే కూర్చుంటారో వారి గురించి కావచ్చు ఒక ప్రత్యేక రుసుమును కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈసారి ప్రతి ఏటాలాగా కాకుండా ఈసారి అన్నప్రసాద వితరణలో కూడా కొన్ని పరిమితం చేద్దామన్న ఆలోచనతో చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కొన్ని ఇబ్బందులు జరిగాయనేది కాకుండా కూడా కమిటీ తరఫున గతంలో కమిటీ తరఫున అన్ని అన్నప్రసాదాలు వితరణ చేయడం వల్ల పాత కమిటీ కొన్ని ఇబ్బందులు అంటే కొంచెం లోటు బడ్జెట్కు వెళ్ళడం జరిగింది. అవన్నిటిని కూడా మనం ఈసారి మనం అధిగమించి మనం ఈసారి భారీగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలన్న ఆలోచనతో ఈసారి ఒకరోజు మాత్రం తప్పనిసరిగా మనం కాలనీ అసోసియేషన్ తరఫున కమిటీ తరఫున ఒకరోజు అన్నప్రసాదాలను వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకరోజు మన వంటల మల్లేశం గారు ఒకరోజు అన్నప్రసాద వితరణ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన డాక్టర్ ప్రేమ్నాథ్ గారు కూడా ఎప్పుడు కూడా డాక్టర్ ప్రేమ్నాథ్ గారు కావచ్చు, లేకుంటే కొంతమంది దాతలు పుండరీకం గారు లాంటి వారి దాతలు కూడా ముందుకు వచ్చి మేము అన్నప్రసాద వితరణ చేస్తామంటూ చెప్పడం జరిగింది. సో వారందరూ కూడా కలిసి మరొక రోజు అన్నప్రసాద వితరణ చేసేందుకు కూడా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అందువల్ల అన్నప్రసాద వితరణలో కూడా మనం ఏంటంటే చేసేది కూడా ఎందుకంటే మన వరకు కాని వరకే కాకుండా వచ్చిన వారందరికీ కూడా అన్న ప్రసాదాన్ని అందించాలి, దేవుడి ప్రసాదాన్ని అందించాలనే ఒక ప్రత్యేకమైన దృష్టితో మేము అన్నప్రసాద వితరణ ఏ రోజు చేయాలనే దాన్ని కూడా మేము నిర్ణయించాలనుకుంటున్నాము. అదేవిధంగా మనకు విగ్రహదాతలు కావచ్చు, ఇప్పుడు గతంలో జరిగినట్టుగానే ఈసారి కూడా మన విగ్రహానికి మన దివంగత కిషోర్ సింగ్ గారి తనయులు వారి కుటుంబ సభ్యులు కూడా 40,000 రూపాయలు విగ్రహదాతలుగా విరాళంగా ఇచ్చి విగ్రహదాతలుగా నిలిచారు. వారందరికీ కూడా మనం తప్పనిసరిగా మనం ధన్యవాదాలు చెప్పాలి. మన కాలనీకి ఎప్పుడు కూడా వారు సపోర్ట్గా ఉంటున్నారు. వారందరికీ మన కాలనీ తరఫున ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా మన ఆలయంలో గణపతిని ఇచ్చిన విజయ్ కుమార్ గారి దంపతులు, రాజేశ్వరి విజయ్ కుమార్ గారి దంపతులు ఈసారి కూడా గతంలో కూడా ఏదైతే మన విగ్రహానికి దాతలుగా నిలిచారు, ఈసారి కూడా 11,000 రూపాయలు రాజేశ్వర్ విజయ్ కుమారి దంపతులు ఈసారి కూడా 11,000 రూపాయలు అందించడం జరిగింది. వారికి కూడా ఒకసారి మన కాలనీ తరఫున అందరం ధన్యవాదాలు చెప్పుకుందాం. అదేవిధంగా ఈసారి భారీ గణపతిని మనం ఇక్కడ అభయ గణపతిని అదే ముంబై తరహాలో అంటే షోలాపూర్ గణపతిని అంటారన్నమాట. ముంబై తరహాలో మనం గణపతిని అతి భారీ విగ్రహాన్ని మనం ఇక్కడ కొలువు తీసుకోవడానికి అంటే ఎక్కువ ఖర్చు అయినా కూడా దాదాపు 1,00,000కు మించి అంటే దాదాపు 1,50,000 దాకా అయింది. ఇప్పుడు విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన కొలువు తీర్చడం వరకు 1,50,000 దాకా అయింది. దానికి ఎక్కువ మొత్తాన్ని కూడా ఏదైతే మన కాలనీలో అభివృద్ధికి ముందుండే అంతేకాకుండా మన కాలనీని ముందుకు తీసుకువెళ్ళాలి, ఈసారి మనం ఘనంగా నిర్వహించుకోవాలన్న ఆశయంతో మన కాలనీ కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మన అప్పుల అభిరామ్ గారు 83,000 రూపాయలు ఏదైతే మిగిలిన ఆ విగ్రహ దాతలుగా మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ విగ్రహదాతగా మన అప్పుల అభిరామ్ గారు వారు దాతగా నిలిచారు. అది కాకుండా వారిని తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాల్సిన అభినందించాల్సిన అవసరం ఎంత ఉంది వారికి. ఈ సందర్భంగా మన కాలనీ కమిటీ తరఫున అదేవిధంగా ఆలయ కమిటీ తరఫున కూడా ఈ అభినందనలు తెలుపుతున్నాము, అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము. అయితే ఈసారి అంతేకాకుండా ఈసారి మనం మహిళా మండలితో ఒక సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. వారు కూడా ఎప్పుడైనా సరే ఉత్సవాల్లో మహిళల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి వారందరితో ఎవరైతే ఏం చేయాలి, పూజా కార్యక్రమాల దగ్గర ఎవరు ఉండాలి, అదేవిధంగా మన సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటాము వాటి దగ్గర ఎవరు ఉండాలని, అదేవిధంగా ఈసారి ప్రతిరోజు అంటే ఈ రోజు మనం మన విగ్రహాన్ని కొలువు తీసుకున్నాం కాబట్టి మొదటి రోజు కాబట్టి ఈరోజు కాదు, రేపటి నుండి ప్రతిరోజు కూడా
ఏదైతే పులిహోర ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి, ఒక 5 కేజీల పులిహోర ప్రసాదాన్ని తయారు చేసుకోవాలని కూడా మనం కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కూడా దానికి కూడా ఒక దాత రావడం జరిగింది. ఒక బస్తా బియ్యంతో పాటు వాటికి సంబంధించిన సామాగ్రిని కూడా అందించడం జరిగింది. కొంతమంది అది కాకుండా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నదంటే దాన్ని కూడా కమిటీ తరఫున ప్రతిరోజు పులిహోర ప్రసాదాన్ని మాత్రం కమిటీ తరఫున అందించాలని అయితే నిర్ణయించుకోవడం జరిగింది. దానికి కూడా ఒక టీం పెట్టడం జరిగింది. మొత్తానికి మహిళా మనులతోనే ముందుగా, ఎందుకంటే ఏదైనా ఉత్సవాలు జరగాలన్నా, వేడుకలు జరగాలన్నా, పండుగలు జరగాలన్నా మహిళలు ముందు ఉండాలి. కాబట్టి వారితోనే వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూనే వాళ్ళని ముందుకు నడిపిస్తూ వారి వెనకాల మేము ఉంటూ ఈ ఉత్సవాలతో పాటు రాబోయే దేవీ నవరాత్రులు కూడా ఉంటాయి. వాటిని కూడా మహిళలతో పాటు మేము వెనకుండి వారిని ముందుకు నడిపించేసి మేము వెనకాల ఉండి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే సహకారం అందిస్తున్నారో మహిళా వాళ్ళందరూ కూడా వారందరికీ ఇప్పుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ఈ 9 రోజులు కూడా వారందరి గురించి సహకారం, అంతేకాకుండా కాలనీ వాళ్ళందరూ కూడా వచ్చి మన గణేశుని దగ్గర పూజలో పాల్గొని జీవనం అందుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ తరఫున నేను అందరికీ మనవి చేస్తున్నాను. వారందరికీ ప్రస్తుతం ఈ పూజకు వచ్చిన అదే నిన్న వర్షం కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డా కూడా పూజా సమయానికి మన గణేశుడు ఇంత అందంగా ఇంత మనం కొలువు తీర్చుకోగలిగామనంటే ఇదంతా ఆయన గణేశుని ఆశీస్సులు, ఆయన దయతోనే మనం చేసుకున్నామని అనుకోవచ్చు. సో ఇంతమంది వస్తారని కూడా మేము అనుకోలేదు, ఎందుకంటే వర్షం వస్తుందేమో, కొంతమంది రాకపోవచ్చేమని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే యాక్చువల్గా మేము తీసుకొచ్చిన చైర్లు నిండిపోగా చాలామంది నించునే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంత ఆదరణ ఇస్తున్నారు, అంతేకాకుండా ఇంత అభిమానంగా మన ఆలయానికి, మన గణేశుని దగ్గరకు వచ్చేసి దేవుని ఆశీస్సులు పొందుతున్నారు. కాబట్టి మీరందరికీ తప్పనిసరిగా ఇదే విధంగా రోజు కూడా పూజలో పాల్గొనాలి, ఇంకా అధికంగా రావాలి, మన గణేశుని ఆశీస్సులు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ కాలనీ అసోసియేషన్ తరఫున మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము, అది కొన్ని పేర్కొంటున్నాము కూడా. అయితే ఈ సందర్భంగా ఈరోజు పూజలో కూర్చున్న వారు మన నరసింహారెడ్డి గారు, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గారు నరసింహారెడ్డి గారితో పాటు నరసింహారెడ్డి గారి దంపతులు, అదేవిధంగా గోపాలకృష్ణ గారి దంపతులు వారు ఈరోజు లడ్డు ప్రసాదాన్ని మన దేవునికి అందజేశారు. అదేవిధంగా శంకర్ గారు ఈరోజు మొదటి పూజలో కూర్చుంటామని అనగానే, ఈరోజు ఎవరు కూర్చుంటారని అనగానే ఫస్ట్ పేర్చింది శంకర్ గారే. దాని తర్వాత నేను నరసింహారెడ్డి గారిని అడిగితే నేను వస్తున్నాను అని అనగానే మీరు అందరూ కూర్చోండి అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఎవరైతే పూజలో కూర్చుంటారో మాకు ఒకరోజు ముందు చెప్తే ఆ దంపతుల పేర్లు రాసుకొని వారి గోత్రనామాలు, అది కాకుండా పూజకు కావాల్సిన సామాగ్రిని కూడా మేము వారికి అందించేందుకు అదే ఏమి తీసుకురావాలని కూడా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. అందరూ కూడా పూజలో పాల్గొంటే రోజుకి ఎట్టలేదన్నా కానీ అటువైపు 4 దంపతులు, ఇటువైపు 4 దంపతులు కూర్చోవచ్చు, 8 మంది దంపతులు కూర్చోవచ్చు. సో వారందరూ కూడా పూజలో పాల్గొని, అధిక సంఖ్యలో పూజలో పాల్గొని మన ఉత్సవాలను కొంచెం ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కాలనీవాసులు అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఉత్సవాలని ఇంత ఘనంగా మనం ప్రారంభించుకునేందుకు, కొలువు తీర్చేసి మొదటి పూజలను ప్రారంభించుకునేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా పూజలో పాల్గొన్నారు, గోపాలకృష్ణ గారు పూజలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈసారి అతిపెద్ద లడ్డు 8 కేజీల లడ్డూని మన కాలనీ అసోసియేషన్ ట్రెజరర్ కోశాధికారి శ్రవణ్ గారి దంపతులు ఈసారి 8 కిలోల లడ్డు ప్రసాదాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మరో 5 కేజీల బంగారు ఇది లడ్డు ప్రసాదాన్ని మన రంగారెడ్డి గారి దంపతులు, గత సంవత్సరం కూడా రంగారెడ్డి గారి దంపతులే పెద్ద లడ్డూను అందించడం జరిగింది. ఈసారి కూడా రంగారెడ్డి గారి దంపతులు 5 కేజీల లడ్డు ప్రసాదాన్ని అందించడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇది ఇంత భారీగా జరుపుకుంటున్నాము, భారీ ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే మేము మాట్లాడుతున్నామనంటే మీరు మళ్ళీ చందాలు అడగండి, అది కాకుండా విరాళాలు అందించుకున్నారు అనేది కూడా మీ నోటి నుంచి వస్తుంది. కానీ ఒకసారి మన కాలనీ అసోసియేషన్ తరఫున ఇంత గ్రాండ్గా చేస్తున్నా అన్నప్పుడు ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అందరూ కూడా సహకరిస్తే ఇంకా గ్రాండ్గా జరుపుకోవచ్చు. రేపొద్దున ఇంకా వేరే ఉత్సవాలు కూడా అన్నిటికీ కూడా సహకరించుకునేందుకు మేమందరూ కూడా ఎప్పుడు ముందుకుంటామని చెప్పడానికే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకైతే మా కమిటీ, ప్రస్తుతం ఉన్న కమిటీ అయితే మాకు సహకరిస్తున్నారు, ముందుకెళ్తున్నాము. ఇదే సహకారం ప్రతిరోజు ఉండి కంపల్సరీ కమిటీలో సభ్యులందరూ కూడా ముందుండి మమ్మల్ని నడిపిస్తే ఆటోమేటిక్గా మన కాలనీలో ఇబ్బందులన్నీ కావచ్చు, కాలనీ అభివృద్ధికి కావచ్చు, మనం ఎప్పుడు కూడా ముందుకెళ్ళొచ్చు అనే ఆలోచనతో మేము ఈ సందర్భంగా ముందుకెళ్తున్నాము. సో